ఈ నెల 26వ తారీఖున జరిగే మహాశివరాత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేస్తారని నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు. నర్సరావుపేటలోని పల్నాడు బస్టాండ్ లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడారు. పనికి ప్రోత్సాహం ఇది వాళ్ళకి అది దానికి రాదు. ఇది పనికి ప్రోత్సాహం ఉంటే వాళ్ళకి కొద్దిగా చేయాలని ప్రోత్సాహం చాలా పట్టుదల. ఇండియన్ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే ఫిబ్రవరి 26 మహాశివరాత్రి సందర్భంగా మరి వినుకొండ రోడ్లో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా శుభ్రం చేసుకోవడం జరిగింది. ఇది మొత్తం కూడా మరి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ శుభ్రం చేయడం జరిగింది. మట్టిని శుభ్రం చేసాము, మట్టిని చదువు చేసాము, రాళ్ళు ఎత్తేసాము. అదేవిధంగా ఇక్కడ పల్నాడు బస్ స్టాండ్లో 2019లో ఇక్కడ బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది టీడీపీ హయాంలో. తర్వాత 2004, 2009 కానీ 2014 ఎవరు పట్టించుకోలేదు. తర్వాత ఇవాళ ఈ పల్నాడు బస్ స్టాండ్ని మళ్ళీ రేపు మహాశివరాత్రికి బస్సులు ఆగటానికి ప్రయాణికుల సౌకర్యార్థం ఇవన్నీ కూడా ఇక్కడ పల్నాడు బస్ స్టాండ్ని ఏర్పాటు చేస్తున్నాము. దీన్ని పరిశుభ్రంగా చేసి రేపు మహాశివరాత్రి రోజు బస్సులు ఇక్కడ ఆగుతాయి. పల్నాడు రేపు నుంచి వచ్చే బస్సులు ఏమైనా ఇక్కడనే ఆగుతాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి, మాచర్ల వైపు కానీ ఇప్పుడు కూడా అలా కొరత వెళ్తాయి. శివరాత్రి కదా ఇది పర్మనెంట్గా పల్నాడు బస్ స్టాండ్ ఏర్పాటు చేస్తున్నాము. ఎప్పటి నుంచి ఏ ఏరియా బస్సులు అక్కడ ఆగిపోతాయి, పల్నాడు ఏరియా బస్సులు మొత్తం కూడా ఇక్కడే ఆగిపోతాయి. అదేవిధంగా సత్రపల్లి రోడ్డు వైపు వచ్చే బస్సులు కూడా అక్కడే ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాము. దానికి స్థలం దొరికితే కనుక అక్కడ కూడా ఏర్పాటు చేస్తాయి అదేవిధంగా. అందువల్ల ఈ కార్యక్రమాన్ని మరి కార్యకర్తల నాయకులు అందరూ కూడా ముందుకి మరి దీన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా మన కొత్తపాటి రవికుమార్ గారికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా మరి మహాశివరాత్రి పర్వదినానికి అందరూ కూడా రెడీ అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు విజయవంతం చేద్దాం. పట్టణాన్ని మొత్తం కూడా పారిశుద్ధ్యం క్లీన్ చేసుకొని పట్టణాన్ని రెడీ చేసుకుందామని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు కొలుచుకోవడానికి ఇవాళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ప్రతి కార్యక్రమాన్ని కొండ మొత్తాన్ని కూడా శుభ్రం చేశాము. చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా శుభ్రం చేయడం జరిగింది. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పూర్తిగా మన పోలీస్ పర్యవేక్షణ జరుగుతుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి. ఎందుకంటే ఒక్కోసారి కిరాయి రౌడీలు కానీ, గుండాలు కానీ ఎవరైనా ఎంటర్ అయినప్పుడు అవాంఛనీయ సంఘటన జరుగుతాయి. కాబట్టి ఎవరైతే షాపులు పెడతారో, ఎవరైతే రంగుల రాట్నాలు కానీ ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా డిఎస్పీ కంట్రోల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫోటోలు, ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా వాళ్ళ అధీనంలో ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా
అవాంఛనీయ సంఘటన జరగకుండా ట్రాఫిక్ జామ్ లేకుండా ఈ కార్యక్రమాన్ని మహాశివరాత్రిని ఘనంగా చేసుకుందామని చెప్పి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడైతే పల్నాడు బస్ స్టాండ్ పల్నాడు రోడ్లో ఉండడం జరిగింది. ఈ బస్ స్టాండ్ మొత్తాన్ని కూడా దాదాపు ఇది 3.5 ఎకరాలు దీన్ని శుభ్రం చేస్తున్నాం. కలెక్టర్ మాకు పల్నాడు బస్ స్టాండ్కి ఆధీనంలో వచ్చి ఇచ్చారు. తప్పనిసరి ఈ కార్యక్రమం